ఇప్పటి కాలం పిల్లలకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. మీ తల్లిదండ్రి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. కాలేజీ ఫీజులు లక్షలు లక్షలు కట్టి చదివిస్తున్నారు. ఏ మిమ్మల్ని చదివించకుండా వాళ్ళు కూడా వాళ్ళతో పాటు పనులకు తీసుకెళ్తే డబ్బులు రావా? అప్పుడు సంపాదించుకోవచ్చు కదా. వాళ్ళలాగా మీరు కష్టపడకూడదని చెప్పి చదివిస్తున్నారు. మీరు అది చదవకోకుండా చెత్తా చెదారం దారిన పోయేదంతా బుర్రలో వేసుకొని ఆ చదువుని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏం సాధిస్తారు ఆ చెత్త వల్ల? అది మీ జీవితంలో ఏంటికి ఉపయోగపడుతుంది? ఇది సినిమా కాదు, మీరు హీరోలు కాదు, హీరోయిన్లు కాదు. ఏం చేస్తానికి ఇంకా? ఒక సినిమా తీస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, అది నటన మాత్రమే. మీరేం జీవించేస్తున్నారు బయట. తల్లిదండ్రి ఎంతో ప్రేమగా 26 సంవత్సరాలు 24 సంవత్సరాలు మిమ్మల్ని పెంచుతారు. మీరేమో వాళ్ళకి కన్నిటిని మిగిల్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి ఏం చేస్తున్నారు అనేది. అది జీవితం కాదు. మీరు ఒకవేళ ఏదైనా చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా దాని తర్వాత రెగ్యులర్గా అందరి జీవితంలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ప్రేమించి చేసుకున్నంత మాత్రం స్వర్గాలు కనిపించు. అర్థం చేసుకొని తల్లిదండ్రులని బాధ పెట్టకుండా మీ చదువులు మీరు సక్రమంగా చదివి తల్లిదండ్రులు చూసిన పిల్లల్ని చూసి పెళ్లి చేసుకోండి. ఈ ప్రేమలు దోమలని తిరిగితే మీ జీవితాలు నాశనం అవుతాయి. బయట చాలామందిని చూస్తాను. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? సినిమాల వల్ల, ఫోన్ల వల్ల. సినిమాలు